నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. భాగ్యనగర వాసుల జీవన నాడి అయిన హైదరాబాద్ మెట్రో రైల్ ఇకపై పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఇప్పటి వరకు L&T నిర్వహణలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 100% షేర్ల బదిలీ L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ కు ఉన్న 100% షేర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒప్పంద విలువ 1,461.47 కోట్ల ఈక్విటీ విలువతో ఈ షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. అప్పుల బాధ్యత 2026 ఏప్రిల్ 30 నాటికే ఉన్న సుమారు 13,583.53 కోట్ల అప్పును ఇకపై ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. బుధవారం నాడు రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, జయేష్ రంజన్ల సమక్షంలో HMRL MD సర్ఫరాజ్ అహ్మద్, L&T ప్రతినిధులు ఈ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి ముందు L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ స్వాధీనం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే సమగ్ర విస్తరణ ఫేజ్ 1 మరియు ప్రతిపాదిత ఫేజ్ 2 పనుల మధ్య మెరుగైన సమన్వయం ఉంటుంది. మెరుగైన సేవలు, ప్రణాళికబద్ధంగా మెట్రో నెట్వర్క్ ను విస్తరించండి. ప్రయాణికులకు మరింత అనుకూలమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యం. అనుసంధానం నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రోను చేరువ చేసే ప్రక్రియ ఇకపై మరింత వేగవంతం కానుంది. 2017 నవంబర్లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో సేవలు అందిస్తుంది. రోజుకు దాదాపు 44.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ ఇప్పటి వరకు 86 కోట్ల ప్రయాణాలను నమోదు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో భవిష్యత్తులో మరింత పటిష్టంగా సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూపుదిద్దుకోనుంది. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.